గ్రీనరీగా ఉందో కదండి. పల్లెటూర్లు అంటేనే ఇది అసలు ఎంత పచ్చగా. వెదర్ కూడా అలానే ఉంటుంది కదా కండిషన్. అవును, చింపులు పడి వర్షం ఎక్కువ వచ్చినా కష్టమే, వర్షాలు తక్కువ పడ్డా కష్టమే. ఈ టైంలో రైతులకి చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే పంట చేతికి వస్తుందా రాదా అని ఒక టెన్షన్ ఈ వెదర్లో. కానీ రైతు ఎంత కష్టపడతాడో, ఒక 6 నెలలు కష్టము, మన చేతికి ఒక ముద్ద రావడానికి 6 నెలలు తను కష్టపడతాడు. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పెళ్ళి హడావడి అంతా కంప్లీట్ చేసేసుకొని ఖమ్మం నుంచి మళ్ళీ ఇంకా కరీంనగర్కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే అనమాట ఇది. పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే ఇది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామండి. వెదర్ అయితే క్లైమేట్ ఎంత బాగుందో, మధ్యలో వర్షం కూడా వచ్చిందనమాట. చాలా ప్లేసెస్లో వర్షం ఉంది, చిన్న జల్లులాగా వస్తూ ఉన్నది. సో చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. వ్లాగ్ అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా వాచ్ చేయండి. ఖమ్మం టు కరీంనగర్ వెళ్తున్నామండి. సో అది చాలా సరదాగా జరుగుతుంది. ఎందుకంటే ఖమ్మంలో పెళ్లి చాలా హడావుడిగా, చాలా మంచిగా, అంటే అంగరంగ వైభవంగా అంటారు కదా, అలా జరిగింది. సో ఒకటికి మించి ఒకటి, ఎంగేజ్మెంట్కి మించి నెక్స్ట్ వచ్చేసేసి సంగీత్, హల్దీ, దాని తర్వాత నెక్స్ట్ ఇంటికాడ చేసిన హల్దీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందంట. సంగీత్ కూడా మేము రాలేదు, బట్ ఏంటంటే నిన్న పెళ్ళి మాత్రం ఎక్సలెంట్, చాలా బాగా జరిగింది. ఈ రోజు మళ్ళీ మేము రిసెప్షన్కి వెళ్తున్నాము, అన్నయ్య వాళ్ళు మేమందరం కలిసి. సో ముందు వెళ్తున్న కార్లు చూసారు కదా, అన్నయ్య వాళ్ళవి 2 కార్లు అన్నయ్య వాళ్ళవి. ఒక దాన్నేమో మా అన్నయ్య వాళ్ళ బాబు, అంటే మా కొడుకు రిషి డ్రైవ్ చేస్తున్నాడు. దాంట్లో కొంతమంది, దీంట్లో అంటే మా పెద్దనాన్న, పెద్దమ్మ, నెక్స్ట్ వచ్చేసేసి మా అన్నయ్య వెళ్తున్నారు స్కోడాలో. సో పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేయలేదు, అఫీషియల్ వీడియోలు అక్కడక్కడ కనిపించుంటారు. సో ఈరోజు మాత్రం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. అసలు మీ అందరూ కనిపెట్టాల్సింది ఏంటంటే, నేను మొత్తం అంటే చెప్తానండి రిలేషన్స్. రేణు నాకేమవుతుందో అనేది మీరు చెప్పాలి, ఐడెంటిఫై చేసి. సో బ్లాగ్ని కంటిన్యూగా చూడండి, ఎందుకంటే కొంచెం ట్విస్ట్లు, అంటే ట్విస్ట్ అనుకోవాలన్నా లేకపోతే ఇంకేమనుకోవాలన్నా తెలియదు. కొద్దిగా మీరు కనిపెట్టడానికి కొంచెం పడుతుంది అసలు ఎవరు ఏంటి అనేది. నాకేం ఏ వర్స్ అవుతుంది పాత సబ్స్క్రైబర్స్ కి అయితే తెలుస్తుంది. సో ఇమీడియట్ మీరు కామెంట్ పెట్టవద్దు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్త సబ్స్క్రైబర్స్, మీరందరూ పెట్టండి ఒకసారి. మీరు అంటే అసలు ఎట్లాంటి, అంటే మా రిలేషన్ కి ఏంటి పేరు అనేది, బిఫోర్ మ్యారేజ్ ముందు అసలు మాది ఏంటి రిలేషన్ అనేది మీకు తెలుస్తుంది. బట్ మేము ఎప్పుడు కలవలేదు, మాట్లాడుకోలేదు, ఎక్కడ పర్సనల్ గా అంటే మీట్ అయ్యింది లేదు. కాకపోతే వీఆర్ ఇన్ అంటే కనెక్ట్ అయిన ఫ్యామిలీస్ అనమాట. సో అది ఎలా ఏంటి అనేది మీరు మా పెద్దమ్మ, పెద్దనాన్ని పరిచయం చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. చాలా చాలా తిప్పుతాను, ఎందుకంటే పెద్దమ్మకి, పెద్దనాన్నకి మళ్ళీ మా సైడ్ వేరే రకంగా కనెక్టింగ్ ఉంది, మా మదర్కి, మా నాన్నకి కనెక్టింగ్. అట్లా అదంతా మీకు తెలియాలి అంటే మాత్రం చూడండి. ఇంకోటి నిజంగా అండి, ఇలాంటి పెళ్ళిళ్ళు మన బంధాలను ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. ఇట్లా అంటే ఇందాక నేను రేణు మాట్లాడుకుంటున్నాం, ఫర్దర్గా ఇంకా జరగబోయే అంటే ముందు తరాల్లో పెళ్ళిళ్ళకి అసలుకి ఎలా కలుస్తారో ఏంటో, ఎవరెవరు ఎలా మీట్ అవుతారు అనేది అసలుకి తెలియట్లేదు. సో అవన్నీ కావాలి అంటే మాత్రం పక్కా అంటే ఉండాలి, ఇలానే రిలేషన్స్ కాపాడుకోవాలి. నాకు ఏమనిపిస్తుంది అంటే, వరుడు మూవీలో 5 days మ్యారేజ్ ఉంటది కదా, అందరూ రావడం, ప్రతి ఒక్కరు రిలేషన్ వాళ్ళు ఉంటారు కదా, సో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ఇన్వైట్ చేస్తే చాలా బాగుంటది. అందరూ వస్తే బాగుంటది అనిపిస్తుంది. మనకు వచ్చే అతిథుల్ని మనం ఎలా గౌరవిస్తామో, ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకుంటామో, నాకు తెలిసి అదే ఫస్ట్ మనము అంటే ఇచ్చే మర్యాద. నెక్స్ట్ ఆ పెళ్ళికి వచ్చే కళ. ఓకే, అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ టైం తీసుకొని వాళ్ళు మనతోని స్పెండ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మనకి వాల్యూ ఇచ్చినట్టే కదా. సో వాళ్ళకి కూడా మనం అంతే వాల్యూ ఇచ్చి వాళ్ళని అంతే, అంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలి మనము. ప్రయారిటీ చూపిస్తే కొంచెము ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం దగ్గరుండి చూసుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఆ మర్యాదలు అవి చూడడం వల్ల వాళ్ళకి మనం వచ్చినందుకు వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూసుకున్నారు అన్న హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇంకోటి పెళ్ళిళ్ళు అన్నప్పుడే పాత కోపాలు, పాత తాపాలు అన్ని పక్కన పెట్టేస్తాము. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎంత అంటే మనల్ని అంటే లోలో చూసినా, ఏది చేసినా కూడా కొన్నిసార్లు ఆ పెళ్ళి అనేది మళ్ళీ మనల్ని బాగా కనెక్ట్ చేస్తాయి, అవన్నీ మర్చిపోయేలాగా చేస్తాయి. సో
పిల్లలు అంటే పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కలిసి వచ్చాయి మ్యారేజ్ లో. లాస్ట్ టైం మేము హల్దీకి వెళ్ళినప్పుడు రాఖీ పండుగ ఉండే, ఆ రోజు హాలిడే ఉండే, నెక్స్ట్ డే సండే ఉండే, సాటర్డేనా నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే ఉంది. ఓకే సండే కదా మనం పోయింది, సండే హల్దీ. ఓకే అవును సండే, సాటర్డే నేమో రాఖీ వచ్చింది, ముందు రోజు వరలక్ష్మి వ్రతం హాలిడే ఉంది. ఓకే ముందు రోజు వరలక్ష్మి వ్రతం హాలిడే, నెక్స్ట్ డే సాటర్డే ఉంది, రాఖీ ఉంది ఆ రోజే, దాని తర్వాత సండే హాలిడే. ఆ 3 days అలా స్పెండ్ చేసేసాం. కరెక్ట్. సో అంటే నిజంగా అండి పెళ్ళిళ్ళు అనేది చాలా చాలా హ్యాపీనెస్. కొంతమంది అనుకుంటారు పోవాలన్నా అది అని. నేను కూడా చాలా సంవత్సరాలు కొన్ని అంటే ఈవెంట్లకు వెళ్ళలేదు, ఫెస్టివల్స్కి వెళ్ళలేదు, మ్యారేజెస్కి వెళ్ళలేదు, ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఎస్పెషల్లీ సండేస్ అస్సలు వెళ్ళకపోయేటోడిని. బట్ ఇప్పుడు ఏమనిపించిందంటే మనకి వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కానీ అట్లని పని ఉంటే వెళ్ళకుండా ఉండడం అనేది అయితే లేదు. పని ఉంటే ఎక్కడొక్కడ అక్కడ అరేంజ్మెంట్స్ చేయడము, మనం ఉన్నా లేకున్నా మన ప్రెజెన్స్ ఉన్నా లేకున్నా అక్కడ వర్క్ జరిగేటట్టు చూసుకోవడం అనేది ఇప్పుడు కొంచెం నేను చేసుకుంటున్నాను. ఇంకోటి రైట్గా పీపుల్ని ట్రైన్ చేసి వాళ్ళని అంటే వాళ్ళు వెళ్ళి హ్యాండిల్ చేసుకునేలాగా చేసుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది. సో మీ ఇళ్ళల్లో కూడా పెళ్ళి జరిగినప్పుడు మీరు ఎలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు, ఫ్యామిలీ అందరూ ఎలా దాన్ని అంటే చూసుకుంటారనేది మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఇక్కడతో అంటే వీడియో స్కిప్ అంటారు కదా, మేము అంటే కరీంనగర్ వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు కలిసినప్పుడు నేను మాట్లాడతాను. సో కంటిన్యూగా వాచ్ చేయండి. ఇప్పుడైతే విలేజెస్ అసలు ఎంత బాగున్నాయి ఆ విలేజెస్. ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి మేము ఒక ప్లేస్లో ఆగామండి. లంచ్ టైం అయిందని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మమ్మ తాతయ్య. నాకు అసలు అమ్మమ్మ తాతయ్య ఎలా పరిచయం, ఎలా అవుతారు అనేది చెప్తాను. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో పెద్దమ్మ, మణిమాల పెద్దమ్మ, తను నాకు మా నాన్న వాళ్ళ సొంతం ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అనమాట. అంటే నాకు పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు. అలా నా బిఫోర్ అమ్మమ్మ తాతయ్య, రాజమామయ్య, రవి మామయ్య అందరూ తెలుసు అనమాట. దాని తర్వాత సో వేణుగారికి పెద్దమ్మ పెదనాన్న అవుతారు. అదే ఎలానో చెప్తానండి. పెద్దమ్మ పెదనాన్న అంటే పెద్దమ్మ వచ్చేసి సొంతం మా అత్తయ్య గారికి పిన్ని కూతురు, అండ్ పెదనాన్న కూడా ఓన్ పెదనాన్న. ఎలా అంటే మా మామయ్య గారి ఓన్ బ్రదర్ అనమాట. అలా దగ్గర రిలేషన్ అవుతారు. ఇంకా సోనక్క కూడా నాకు బిఫోర్ నుంచే తెలుసు. సోనక్క ఏంటి అని అంటే రవి మామయ్య మ్యారేజ్ చేసుకున్న తర్వాత సోనక్క తెలుసు అనమాట. మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత వేణుగారికి సొంతం మేనత్త కూతురు అవుతారనమాట. సో అలా ఈ రిలేషన్స్ అన్నీ క్లోజ్. బట్ మ్యారేజ్ బిఫోర్ అయితే అన్ని అకేషన్స్కి వేణుగారు నేను అటెండ్ అయ్యే వాళ్ళం, కానీ తను అని నాకు తెలియదు, నేనని తనకు తెలియదు. ఇప్పుడు చెప్పండి వేణుగారు అసలు నాకేమవుతారు, మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. అసలు మా రిలేషన్ ఏమవుతుంది అనేది మీకు చాలా క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా తెలియకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఇంకా క్లియర్గా చెప్తాను డీటెయిల్గా. అండ్ కరీంనగర్ వెళ్ళే రూట్లో అండి క్లైమేట్ అయితే చాలా బాగుంది, అండ్ రూట్ కూడా బాగుంది. 1 way అయినా కూడా గ్రీనరీగా చుట్టూ మొత్తం చాలా బాగుందన్నమాట. జర్నీ అంతా కూడా పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేశాము. సో రిషి, దాని తర్వాత రవి మామయ్య వాళ్ళ కారు, దాని తర్వాత మా కారు, ఇలా 3 కార్లు వెంటనే వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకు కూడా జర్నీ. అండ్ కరీంనగర్కి అయితే రీచ్ అయ్యాము. వెల్కమ్ కరీంనగర్. చాలా బాగుంది. కరీంనగర్తో నాకు చిన్నప్పటి నుంచి ఒక అనుబంధం ఉందండి. మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కరీంనగర్లో, వాళ్ళు కూడా కరీంనగర్ పెద్దమ్మ అని పిలిచేవాళ్ళం అనమాట. సో మాకు అలా చిన్నప్పటి నుంచి కొంచెం కరీంనగర్ తోటి సత్సంబంధాలు ఉన్నవి మాకు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం కరీంనగర్లో కూడా. అండ్ కమింగ్ నెక్స్ట్ వీడియో మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది మీరు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. డెఫినెట్గా వాచ్ చేయండి. ఈ వీడియోతోటి ఇంతటితోటి ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ వీడియో.